గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈరోజు నిన్నటి క్లాస్తో మనకు ప్రవాహ విద్యుత్ అనేది యూనిట్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. అందుకని మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, కంపల్సరీ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది కదా. సో ఈరోజు మరి మనకి ఇప్పటివరకు 6 యూనిట్లు అయిపోయినాయి. సో ఈ 6 యూనిట్ తర్వాత నెక్స్ట్ మనకు ఉన్నటువంటి 7th యూనిట్ అంటే 7th యూనిట్ వచ్చేసి చెల్లించే ఆవేశాలు మరియు అయస్కాంతత్వం. అంటే చెల్లించే ఆవేశాలు అయస్కాంతత్వం. సో చూడండి, చెల్లించే ఆవేశాలు అయస్కాంతత్వం. సో ఇందులోకి వెళ్ళి మనకు వెయిటేజ్ మార్క్స్ వచ్చేసి ఇందులో 6 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్, వెరీ షార్ట్ క్వశ్చన్. సో మనకు మార్క్స్ ఏంటంటే వెయిటేజ్ ఎంత 4+2 = మనకి ఎంత 6 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇంతకెళ్ళి కంపల్సరీ మనకు ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యూనిట్లోకి వెళ్ళి మనకు 30% డెలిబరేట్ సిలబస్ డెలీట్ అయింది కదా. అందులోకి వెళ్ళి మనకు ఈ యూనిట్లో డెలీటెడ్ అయిన టాపిక్ ఏంటంటే సైక్లోట్రాన్. సైక్లోట్రాన్ ప్రాథమిక ఘటాలు అనేవి వీటికి సంబంధించిన టాపిక్ అనేది మనకి ఇందులో నుంచి డెలీట్ అయింది. ఈ యొక్క మనకు 7th యూనిట్లో ఉన్నటువంటి 30% డెలిబరేటెడ్ టాపిక్లో మనకు డెలీట్ అయిన టాపిక్ సైక్లోట్రాన్ ప్రాథమిక ఘటాల గురించి తెలుపమంటాడు. సో దానికి సంబంధించిన టాపిక్ అనేది డెలీటెడ్ జరిగింది. ఓకేనా. ఇది మనకు సో ఈ రోజు మనం మరి ఈ ప్రవాహ విద్యుత్ మన వరకు విద్యుత్ అంటే ఏంటి ఆవేశాల గురించి వాటి అన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి చెల్లించే ఆవేశాలు మరి అయస్కాంతత్వం ఈ యూనిట్ల గురించి ఈ యూనిట్లో మనం ఫస్ట్ చర్చించుకునే టాపిక్ మరి ఏంటి చెల్లించే ఆవేశాలు అంటే ఏంటి, అయస్కాంతత్వం అంటే చెల్లించే ఆవేశాలు అంటే విద్యుత్ ప్రవాహాలు కదా. అంటే సో ఇందులో మనం ఫస్ట్ ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త ఐర్స్టాడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం. ఏంటిది ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిండు, ఆయన ప్రాముఖ్యత ఏంది, ఓకేనా, ఆయన ఏం నిరూపించిండు అనేది మనం చూద్దాం. సో ఈ ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త ఏం చేసిందంటే చెల్లించే ఆవేశాలు ఏంటిది చెల్లించే ఆవేశాలు లేదా విద్యుత్ ప్రవాహాలు ఏంటిది విద్యుత్ ప్రవాహాలు ఆ పరిధిలో అంటే ఏదైతే చెల్లించే ఆవేశాలు మరియు లేదా విద్యుత్ ప్రవాహాలు ఉన్నాయో ఆ పరిధిలో ఏం ఏర్పరుస్తాయంట, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. ఏంటిది అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తారని ఎవరు చెప్పినట్ట, ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు, కనుగొన్నాడు. ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఓకేనా. సో దీన్ని ఐర్స్టాడ్ ప్రాముఖ్యత కూడా అని అంటారు. అంటే ఏంది చెల్లించే ఆవేశాలు లేదా విద్యుత్ ప్రవాహాలు వాటి పరిధిలో ఏం ఏర్పరుస్తాయి, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు, ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త. ఓకేనా. సో అంటే ఏమన్నట్టు, ఒక వాహకం గుండా ఒక విద్యుత్ ప్రవాహాన్ని పంపించినట్టయితే ఏంటంటే ఒక వాహకం గుండా ఏం చేస్తుండో విద్యుత్ ప్రవాహాన్ని పంపించినట్టయితే ఈయన ఏం ప్రయోగం చేసిండో చూద్దాం. సో ఆయన ఏం చేస్తుండో ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త ఈయన ఏం చెప్పిండు, ఫస్ట్ చలించే ఆవేశాలు అయస్కాంతత్వం అంటే ఇక చలించే ఆవేశాలు ఏం చేస్తున్నాయి, అయస్కాంత క్షేత్రం అంటే అయస్కాంతత్వాన్ని ఏర్పరుస్తున్నాయి అని చెప్పింది ఎవరు, ఐర్స్టాడ్ అనే శాస్త్రవేత్త. చలించే ఆవేశాలు లేదా విద్యుత్ ప్రవాహాలు ఏం చేస్తున్నాయి, పరిసర ప్రాంతంలో విద్యుత్ ప్రవాహాలు ఏం చేస్తున్నాయి, పరిధిలో అంటే పరిసర ప్రాంతాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఈయన ప్రయోగం చూద్దాం. ఈయన ప్రయోగం చేసిండు, ఒక వాహకం గుండా ఏం చేస్తుండు, ఒక వాహకం గుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పొడవైన వాహకం గుండా దీని గుండా ఏం చేస్తుండు, విద్యుత్ ప్రవాహాన్ని పంపించినట్టయితే ఏంటిది విద్యుత్ ప్రవాహాన్ని పంపుతున్నాడు. పంపిస్తే దీని పరిధిలో అంటే దీని చుట్టూలో అయస్కాంత సూచి మాపిని ఏమైందంటే అపవర్తనం చెందింది. అంటే దీని గుండా విద్యుత్ ప్రవాహం పోనప్పుడు సూచిమాపిని ఈ విధంగా ఉండడం జరిగింది. అయస్కాంత సూచిమాపిని ఈ విధంగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే దీని గుండా మనము ఒక వాహకం గుండా I అనే విద్యుత్ ప్రవహించినప్పుడు దీని పరిధిలో ఒక అయస్కాంత సూచిమాపిని ఉన్నట్టయితే ఇదేమైంది, అపవర్తనం చెందింది. అంటే ఏమైంది, రిఫ్లెక్ట్ అయింది. సో రిఫ్లెక్ట్ అయిందంటే సో దీని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటేనే ఆ యొక్క అయస్కాంత సూచి అనేది అపవర్తనం చెందుతుంది. తెలుసు కదా. సజాతీయ ఆవేశాలు
వికర్షించుకుంటాయి, విజాతీయ ఆవేశాలు ఆకర్షించుకుంటాయని మనకు తెలుసు కదా. సో అంటే ఇక్కడ అయస్కాంత క్షేత్రం ఉన్నట్లనే ఈ అయస్కాంత సూచి మాపిని అనేది అపవర్తనం చెందింది అనేది ఐన్స్టీన్ యొక్క ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఓకేనా. ఏం చేసిండు, ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవాహాన్ని పంపించినట్లయితే ఆ వాహకం పంపించినప్పుడు దాని చుట్టుపక్కల ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో ఏం చేసిండు, అయస్కాంత సూచి అపవర్తనం చెందడాన్ని గమనించాడు. ఈ అంటే అయస్కాంత సూచి మాపనము, అయస్కాంత సూచి ఎప్పుడు అపవర్తనం ఉంటుంది, వేరే అయస్కాంతం దాని పరిధిలోకి వచ్చినప్పుడే ఆ అయస్కాంత సూచి అనేది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అంటే విద్యుత్ పంపించినప్పుడు దీనికి ఈ వాహకం చుట్టూ ఏమవుతుంది, అయస్కాంత క్షేత్రం పరిధిలో అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అందుకే అయస్కాంత సూచి మాపుని అపవర్తనం చెందిందని ప్రయోగపూర్వకంగా ఎవరు, ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది. ఇది ఐన్స్టీన్ ప్రయోగము మరియు ఐన్స్టీన్ ప్రాముఖ్యత. ఐన్స్టీన్ ప్రాముఖ్యతలు ఏంటంటే, ఐన్స్టీన్ ప్రాముఖ్యత ఏం చెప్తుందంటే, ఐన్స్టీన్ ప్రయోగం యొక్క ఐన్స్టీన్ యొక్క ప్రాముఖ్యతలు ఏం చెప్తుందంటే, మొట్టమొదటగా అయస్కాంత క్షేత్రానికి మరియు విద్యుత్కి మరియు విద్యుత్ క్షేత్రానికి మరియు అయస్కాంత క్షేత్రానికి విద్యుత్కి మరియు అయస్కాంత క్షేత్రాల మధ్య మొట్టమొదట సంబంధాన్ని తెలిపింది ఎవరు, ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్తని లభించింది. అంటే విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య ఏంటిది, విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య మొట్టమొదటిగా వాటి మధ్య సంబంధాన్ని రాబట్టింది ఎవరు, ఐన్స్టీన్ ప్రయోగం ద్వారా ఆయనే తెలపడం జరిగింది. అంటే ఈ విద్యుత్కు మరియు అయస్కాంతాల మధ్య గల సంబంధాన్ని ఈ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త తెలపడం జరిగింది. మరి నెక్స్ట్ ఏంటంటే, విద్యుత్ ప్రవహిస్తున్న వాహకానికి లంబంగా అయస్కాంత క్షేత్రం ఉంటుందని నిరూపించడం జరిగింది. ఏంటిది, విద్యుత్ ప్రవహిస్తున్న వాహకానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యుత్ ప్రవాహం ఈ విధంగా ప్రవహిస్తున్నట్టయితే దీనికి లంబంగా ఏంటిది, అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఒకవేళ విద్యుత్ ప్రవాహ వాహకం అనేది ఈ విధంగా తీసుకున్నట్టయితే, విద్యుత్ ప్రవాహం I అనేది ఈ విధంగా ఉన్నట్టయితే దీనికి లంబంగా ఏముంటుంది, అయస్కాంత క్షేత్రం అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో అంటే విద్యుత్ ప్రవాహానికి అయస్కాంత క్షేత్రం అనేది ఒకదానికి ఒక విద్యుత్ క్షేత్రం అనేది ఎక్స్ యాక్సిస్ లో ఉంటే అయస్కాంత క్షేత్రం అనేది వై యాక్సిస్ లో లంబంగా ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా. ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే, అయస్కాంత క్షేత్రం ఎల్లప్పుడూ విద్యుత్ క్షేత్రంతో కలిసి ఉంటుంది. అయస్కాంత క్షేత్రం అనేది ఎప్పుడు విద్యుత్ క్షేత్రంతో కలిసి ఉంటుంది. అదేవిధంగా అయస్కాంత బలం అనేది విద్యుత్ బలం కన్నా తక్కువ, అయస్కాంత బలం అనేది విద్యుత్ బలం కన్నా తక్కువ అని యొక్క ఐన్స్టీన్ ప్రాముఖ్యత అనేది తెలపడం జరుగుతుంది. ఐన్స్టీన్ ప్రాముఖ్యత ఏమని చెప్తుంది, ఫస్ట్ పాయింట్ ఏమంటుండో, విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య సంబంధాన్ని తెలిపింది. విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య ఏం చేసింది, సంబంధాన్ని తెలపడం జరిగింది. ఓకేనా. విద్యుత్ మరియు అయస్కాంతాల మధ్య సంబంధం ఫస్ట్ తెలిపింది ఏంది, ఐన్స్టీన్ ప్రాముఖ్యత. ఓకేనా. నెక్స్ట్ ఏమని చెప్పినాము, విద్యుత్ ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే, అంటే విద్యుత్ ప్రవాహానికి అయస్కాంత క్షేత్రం ఎట్లుంటుంది, అయస్కాంత క్షేత్రము ఎట్లుంటుంది, లంబంగా ఉంటుంది. ఎట్లుంటుంది, లంబంగా ఉంటుందని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మూడవది ఏమని చెప్తున్నాము, అయస్కాంత క్షేత్రం ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవాహంతో అయస్కాంత క్షేత్రము ఎల్లప్పుడూ విద్యుత్ ప్రవాహంతో కలిసి ఉంటుంది. విద్యుత్ ప్రవాహంతో ఎట్లుంటుంది, కలిసి ఉంటుంది. సో అయస్కాంత క్షేత్రం ఎల్లప్పుడూ ఎట్లుంటుంది, విద్యుత్ ప్రవాహంతో కలిసి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏమంటాము, అయస్కాంత బలం అనేది విద్యుత్ బలం కన్నా తక్కువ. అయస్కాంత బలం అనేది ఏంటిది, విద్యుత్ బలం కన్నా తక్కువ. అంటే విద్యుత్ బలం అనేది ఎక్కువ ఉంటుంది, అయస్కాంత బలం అనేది తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఐన్స్టీన్ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోవచ్చు. మనం 2 మార్క్స్ కింద అడగడం ఉంటుంది, ఐన్స్టీన్ ప్రాముఖ్యత ఏంటిది, ఐన్స్టీన్ చేసిన ప్రయోగం ఏంటి, ఐన్స్టీన్ చేసిన ప్రాముఖ్యత ఏంటి అంటే, ఐన్స్టీన్ చేసినటువంటి ప్రయోగం ఏంది, ప్రయోగం అన్నాడు. ఐన్స్టీన్ ప్రాముఖ్యత అనగానే ఏమని చెప్పాలా, చలించే ఆవేశాలు లేదా విద్యుత్ ప్రవాహాలు తమ పరిసర ప్రాంతంలో ఏమైపరుస్తాయి, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తాయి. ఈ దృగ్విషయాన్ని అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచును. ఈ దృగ్విషయాన్ని ఐన్స్టీన్ అనేది నిరూపించడం జరిగింది, ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. దీన్ని ఐన్స్టీన్ ప్రాముఖ్యత అంటారు. ప్రాముఖ్యతలు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. 1, 2, 3, 4 ఏవైనా చెప్పొచ్చు. మనం ఒక డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ఏంటిది,
చలించే ఆవేశాలు లేదా విద్యుత్ ప్రవాహాలు తమ పరిసర ప్రాంతంలో ఏర్పరుస్తున్నాయి, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తున్నాయి అని తెలిపింది ఎవరు? మొట్టమొదటిగా ఐన్స్టైన్ అనే శాస్త్రవేత్త. దీన్ని ఐన్స్టైన్ ప్రాముఖ్యత అని అంటారు. ఈ విధంగా ఐన్స్టైన్ అనేది చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది మనకు ఈ యూనిట్లో మనకు ఫస్ట్ మనం ఈ టాపిక్ చూసినట్టయితే ఈ విధంగా చూడవచ్చు. నెక్స్ట్ మనకు ఈ ఐన్స్టైన్ ప్రాముఖ్యత ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఏంటంటే బయోట్ సవర్ట్ నియమం గురించి మనం చెప్పుకున్నాం. ఏంటిది? బయోట్ సవర్ట్ నియమం. అర్థమైంది కదా ఐన్స్టైన్ ప్రాముఖ్యత అంటే? ఓకే. బయోట్ సవర్ట్ నియమము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. ఏంటి? బయోట్ సవర్ట్ నియమం. సో బయోట్ సవర్ట్ నియమం ఏం చెప్తుందంటే విద్యుత్ ప్రవాహానికి మరియు అయస్కాంత క్షేత్రాల మధ్య గల సంబంధాన్ని రాబట్టడానికి మనకు ఈ బయోట్ సవర్ట్ నియమం అనేది తెలుపుతుంది. మనకు ఐన్స్టైన్ ఏమని చెప్పిండు? విద్యుత్ ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహించినట్టయితే దాని పరిధిలో ఏమవుతుంది? అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది అని చెప్పింది కదా. సో మరి ఏర్పడుతుంది కరెక్ట్. వీటి మధ్య గల సంబంధాన్ని ఎట్లుంటుంది, వాటి రెండింటి మధ్య గల సంబంధం ఏ విధంగా ఉంటుందని తెలిపేదే బయోట్ సవర్ట్ నియమం అని అంటారు. బయోట్ సవర్ట్ నియమం. మరి ఈ బయోట్ సవర్ట్ నియమం అంటే డెఫినేషన్ ఫస్ట్ తర్వాత చెప్పుకుందాం. సో బయోట్ సవర్ట్ నియమం అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, నేను ఫస్ట్ ఒక పటం ఇస్తాను. ఆ పటం ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇది ఎక్స్ వై అనే ఒక పరిమిత వాహకాన్ని తీసుకున్నాం. ఎక్స్ వై అనే ఒక పరిమిత వాహకం. ఓకేనా? ఈ వాహకం, సో ఈ వాహకంలో ఐ అనే విద్యుత్తు ప్రవహిస్తుంది అనుకున్నాం. సో ఐ అనే విద్యుత్ ఈ మొత్తం పొడవులో ఒక ఈ మందం, ఈ స్వల్ప, దీన్ని ఏమంటున్నామంటే ఈ మొత్తం పొడవులో ఒక స్వల్పాంశ పొడవు ఏం తీసుకుంటున్నాము? డిఎల్. స్వల్పాంశ పొడవు డిఎల్. స్వల్పాంశ పొడవు డిఎల్ నుండి ఆర్ దూరంలో పి బిందువు వద్ద, ఆర్ దూరంలో ఏం చేస్తున్నాము? పి బిందువు వద్ద అయస్కాంత క్షేత్రంని ఏర్పరిచినట్టయితే, సో అయస్కాంత క్షేత్రం అనేది డిబిని ఎట్లా ఆర్ దూరంలో ఏర్పరుస్తుంది. ఓకేనా? దూరంలో అయస్కాంత. సో ఇది ప్రవాహ మూలకం. దీన్ని ఏమంటాము? సో ఇప్పుడు చూడండి, దీన్ని తీసుకున్నట్టయితే యాక్చువల్లీ ఈ విధంగా తీసుకున్నట్టయితే దీని అంటారు ప్రవాహ మూలకం. ఓకేనా? దీని ఏమంటారు? ప్రవాహ మూలకం. సో ఇక్కడ దీంతో చేసినటువంటి కోణం ఏమవుతుందంటే తీటా. డిఎల్ ఈక్వల్ సైన్ తీటా. సో ఇది పటం. ఓకేనా? ఈ పటం తీసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం బయోట్ సవర్ట్ నియమం ఏ విధంగా చూద్దాం. సో బయోట్ సవర్ట్ నియమాన్ని తీసుకున్నట్టయితే ఏమని చెప్తుందంటే ఎక్స్ వై ఒక పరిమిత వాహకం గుండా, ఏంటిది? ఎక్స్ వై అనే ఒక పరిమిత వాహకం గుండా ఒక విద్యుత్ అనేది ప్రవహిస్తున్నట్టయితే ఐన్స్టైన్ ప్రాముఖ్యత ప్రకారం ఏంది? ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తే ఏమైతుంది? దాని చుట్టూ దాని పరిసర ప్రాంతంలో ఏమైతే అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని తెలుసు కదా. సో మనం ఏం చేస్తున్నాము? బయోట్ సవర్ట్ నియమం చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి, ఎక్స్ వై అనే ఒక వాహకాన్ని తీసుకున్నాం. ఆ వాహకం గుండా ఐ అనే విద్యుత్ని మనం పంపించినట్టయితే ఈ మొత్తం ఏమవుతుంది? దీన్ని ఏమంటున్నాం? ప్రవాహ మూలకం అంటున్నాము. అంటే ఎక్స్ వై అనే ఒక పరిమిత వాహకాన్ని ఏమంటున్నాము? ప్రవాహ మూలకం అని అంటున్నాము. సో ఈ మొత్తం పొడవులో ఒక చిన్న పొడవు, స్వల్పాంశ పొడవుని ఏమంటున్నాము? డిఎల్. డిఎల్ అంటే ఏంది?
స్వల్పాంశ పొడవు లేదా అల్పాంశ పొడవు, అల్పాంశ పొడవు అంటున్నాము. ఏంటిది? ప్రవాహ వాహకం యొక్క అల్పాంశ పొడవు ఏంటి? డిఎల్. డిఎల్ అంటే ఏంటి? అల్పాంశ పొడవు. ఎక్స్ కామా వై అనేది ఏం చేస్తుంది? పరిమిత వాహకం, పరిమిత వాహకం చేస్తుంది, పరిమిత వాహకం అని అంటున్నాము. దీన్ని ఏమంటున్నాము? ప్రవాహ వాహకం అంటున్నాము. సో ప్రవాహ వాహకం యొక్క అల్పాంశ పొడవు ఏమంటున్నాము? డిఎల్ తీసుకున్నట్టయితే ఈ డిఎల్ నుండి ఆర్ దూరంలో పి బిందువు వద్ద ఏమవుతుంది? అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఏమవుతుంది? ఆర్ దూరంలో అంటే డిఎల్ నుండి ఆర్ దూరంలో పి బిందువు వద్ద ఏం కనుక్కోవాలి మనము? ఈ అయస్కాంత క్షేత్రాన్ని మనం కనుగొనాలా, ఆ డిబిని కనుగొనాలా. పి బిందువు నుండి ఆర్ దూరంలో ఉన్నటువంటి ఈ అయస్కాంత క్షేత్రాన్ని మనం కనుగొనాలా. అప్పుడు కనుగొన్నట్టయితే ఈ అయస్కాంత క్షేత్రానికి మరియు ఈ యొక్క విద్యుత్ ప్రవాహానికి మధ్య గల మనం సంబంధాన్ని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బయోట్-సావర్ట్ నియమం ఏం చెప్తుందంటే, ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ అంటే ఇప్పుడు ఒక వాహకం గుండా ఐ అనే విద్యుత్ ప్రవహించినట్టయితే దాని ఆర్ దూరంలో పి బిందు వద్ద ఏమైపోతుందన్నమాట? ఆర్ దూరంలో పి బిందు వద్ద అనే దగ్గర ఏమంటుంది? అయస్కాంత క్షేత్రం ఏమవుతుంది అంటే ఈ అయస్కాంత క్షేత్రం డిబి అనేది, అయస్కాంత క్షేత్రం డిబి అనేది విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. పి బిందు ఆర్ దూరంలో ఉన్న పి బిందు వద్ద ఏర్పడే అయస్కాంత క్షేత్రం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఆ యొక్క పరిమిత వాహకం, ప్రవాహ వాహకం, పరిమిత వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. ఒకటో పాయింట్. నెక్స్ట్ ఏమంటుండు? ఆ ప్రవాహ వాహకం యొక్క అల్పాంశ పొడవు డిఎల్ కు కూడా అయస్కాంత క్షేత్రం ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ కూడా డిబి ప్రపోర్షనల్ టు ఏంటిది? డిఎల్. డిఎల్ అంటే ఏంటి? అల్పాంశ పొడవు లేదా తక్కువ పొడవు. మనం తీసుకున్నట్టు దీనికి కూడా ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటూ నెక్స్ట్ ఏమని చేస్తుంది? అల్పాంశ పొడవు మరియు మధ్య ఏది ఆ యొక్క పి బిందు మధ్య దూరంకు మధ్య గల కోణము తీటాకు అంటే డిఎల్ కు మరియు ఆర్ కు మధ్య గల కోణానికి కూడా ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే డిబి ప్రపోర్షనల్ టు సైన్ తీటా. అంటే డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణం ఎంత? ఈ అల్పాంశ పొడవు మరియు ఈ పి బిందువు మధ్య గల దూరం ఉంది కదా, ఈ ఆర్ల మధ్య కోణం ఎంత? తీటా. సైన్ తీటాకి కూడా ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటూ అల్పాంశ పొడవు నుండి పి బిందువు గల మధ్య దూరం ఆర్ యొక్క వర్గ మూలానికి ఎట్లుంటుందంట? విలోమానుపాతంలో ఉంటుంది. అంటే డిబి ప్రపోర్షనల్ టు 1/r². 1/r² ఎట్లుంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. దీన్ని బయోట్-సావర్ట్ నియమం అని అంటారు. దీని ఏమంటారంటే బయోట్-సావర్ట్ నియమం అంటారు. బయోట్-సావర్ట్ నియమం ఏం చెప్తుందంటే చూడండి, ఒక వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహంకు ఐకి ఏంటిది? ఆ యొక్క అయస్కాంత క్షేత్రం, అయస్కాంత ప్రేరణ, అయస్కాంత క్షేత్రం అనేది ఎట్లుంటుంది? ఆ వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి ఐకి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క అల్పాంశ మరియు అల్పాంశ పొడవు కూడా అనులోమానుపాతంలో ఉంటూ ఏది డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణానికి కూడా ఎట్లుంటుంది? అనులోమానుపాతంలో ఉంటూ డిఎల్ మరియు పి బిందువు మధ్య గల దూర వర్గానికి ఎట్లుంటుంది? విలోమానుపాతంలో ఉంటుంది. దీన్నే బయోట్-సావర్ట్ నియమం అని అంటారు. సో ఇప్పుడు చూడండి, డిబి ప్రపోర్షనల్ టు ఐ, అనులోమానుపాతం, ఈ మూడు సమీకరణాల నుంచి ఇప్పుడు చూడండి 1, 2, 3 సమీకరణాల నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? డిబి ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ తీటాగా రాసుకోవచ్చు కదా, ఐడిఎల్ సైన్ తీటా. ఇది సమీకరణం 4 అనుకోండి. సో ఇది సమీకరణం 5 ఏంటిది? డిబి ప్రపోర్షనల్ టు 1/r². సో సమీకరణం 4, 5 నుండి ఏమో రాసుకోవచ్చు? సమీకరణం 4, 5 నుంచి డిబి ప్రపోర్షనల్ టు ఇదేంటి? ఐడిఎల్ సైన్ తీటా బై ఏమో రాసుకోవచ్చు? r². 1 ఇంటూ ఐడిఎల్ ఏమవుతుంది? r². సో ఐడిఎల్ r² అంటే ఇది ఎట్లా రాస్తున్నాము? ఇంటూ 1/r² అని రాస్తే ఏమవుతుంది? 1 ఇంటూ ఐడియల్ సైన్ తీటా బై r² అవుతుంది కదా. సో ఆ విధంగా ఐడియల్ సైన్ తీటా బై r². దీన్ని మనం ఈ ప్రపోర్షనల్ టు తీసేసుకున్నట్టయితే డిబి ఈక్వల్ టు ఏమవుతుంది? 1/4/ε0 వస్తుంది. 1/4 డిబి ఈక్వల్ టు
1/4πε0 ఏం మిగిలింది ఐడియల్ సైన్ థీటా. సో దీని ఐ అనేది క్యాపిటల్ తీసుకుంటాం. సో క్యాపిటల్ వేసుకుందాం. ఐడియల్ సైన్ థీటా బై ఏంటిది r². దీన్నే ఏంటిది బయోట్-సవార్ట్ నియమం అంటారు. దీన్ని ఏమంటారు బయోట్-సవార్ట్ నియమం. దీన్ని సదిశా రూపంలో రాసినట్టయితే dB ఈక్వల్ టు ఏమో రాసుకోవచ్చు 1/4πε0 ఐడియల్ r² వస్తుంది. ఐడియల్ ఇంటూ r/r³. సో ఇది పోయినట్టయితే ఇది సదిశా రూపంలో రాసినట్టయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. 1/4πε0 ఐడియల్ r ఇంటూ r/r³. ఇది సదిశా రూపంలో రాసినట్టయితే బయోట్-సవార్ట్ నియమాన్ని ఈ విధంగా రాయొచ్చు, లేదా మామూలుగా వచ్చినట్టయితే బయోట్-సవార్ట్ నియమాన్ని ఈ విధంగా తీసుకురావచ్చు. సో ఈ విధంగా బయోట్-సవార్ట్ నియమం అంటే ఏంటి, బయోట్-సవార్ట్ నియమాన్ని వాడి ఏంది విద్యుత్కు మరియు అయస్కాంత క్షేత్రాల మధ్య గల సంబంధాన్ని రాబట్టంటే మనం ఈ విధంగా రాబట్టవచ్చు. అంటే ఏంది అయస్కాంత క్షేత్రము డిబి, అయస్కాంత క్షేత్రం డిబి అనేది విద్యుత్ ప్రవాహానికి పొడవుకి ఎట్లుంటుంది, అయస్కాంత క్షేత్రం డిబి అనేది ఫస్ట్ ఏంటిది ఆ వాహకం అంటే ప్రవాహక వాహకం యొక్క విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అల్పాంశ పొడవు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. దాని యొక్క ఏది డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణం కూడా ఎట్లుంటుంది అనులోమానుపాతంలో ఉంటుంది. కానీ డిఎల్ నుండి పి బిందువు మధ్య గల దూరానికి మాత్రం ఎట్లుంటుంది, దూర వర్గానికి ఎట్లుంటుంది విలోమానుపాతంలో ఉంటుంది. 1, 2, 3 ఈ 3 సమీకరణం నుంచి 4 సమీకరణం వస్తుంది. 4, 5 సమీకరణం నుండి ఏం రాసుకోవచ్చు dB ప్రపోర్షనల్ టు ఐడియల్ సైన్ థీటా బై r². సో dB ఈక్వల్ ఏమో రాసుకోవచ్చు దీన్ని 1/4πε0. 1/4πε0 అనేది స్థిరాంకం. సో ఐడియల్ సైన్ థీటా బై r². దీన్ని సదిశా రూపంలో రాసినట్టయితే dB ఈక్వల్ టు 1/4πε0 ఐడియల్ ఇంటూ r/r³ గా రాసుకోవచ్చు. ఇది సదిశా రూపంలో. సో ఈ విధంగా ఏంటిది బయోట్-సవార్ట్ నియమం అంటే ఏంటి దాన్ని వివరించి తెలపండి అంటే సమీకరణం రాబట్టండి అంటే ఈ విధంగా రాబట్టవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా బయోట్-సవార్ట్ నియమాన్ని రావచ్చు. నెక్స్ట్ మనకు ఆంపియర్ నియమం అనగానేమి అని కూడా క్వశ్చన్ ఉంది. ఆంపియర్ నియమం అంటే ఏంది, ఆంపియర్ నియమం నుంచి కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుంది. ఏంటిది ఆంపియర్ నియమం. ఇది ఆంపియర్ నియమం. ఫస్ట్ ఏంది ఐస్టార్ ప్రయోగం ప్రాముఖ్యత గురించి మనం కూడా తెలుసుకున్నాం కదా. ఐస్టార్ ప్రయోగం అని ఏం చెప్తుంది, చలించే వాహకాలు లేదా విద్యుత్ ప్రవాహాలు ఏమేస్తుంది వాటి యొక్క పరిసర ప్రాంతాల్లో ఏమైపరుస్తుంది అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పిండు కదా. అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఆ అయస్కాంత క్షేత్రము ఎట్లా ఏర్పరుస్తుంది అనేది ప్రయోగం ఏమని చూపించిండు, ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహించినట్టయితే ఆ యొక్క దాని పరిసర ప్రాంతంలో ఏమవుతుంది అయస్కాంత సూచిమాపి అనేది అపవర్తనం చెంది అని చెప్పిండు ఎవరు ఐన్స్టాయిన్. సో దాని ప్రాముఖ్యత ఆధారంగా చేసుకొని మనం ఏంటి బయోట్-సవార్ట్ నియమాన్ని కూడా మనం రాబట్టినాం. బయోట్-సవార్ట్ నియమం ఏం చెప్తుంది, సరే బాబు ఐన్స్టాయిన్ మరి ఆ రెండింటి మధ్య అంటే విద్యుత్ ప్రవాహం ఉంటే అయస్కాంత క్షేత్రం కంపల్సరీ ఏర్పడుతుంది అని చెప్పిండు. మరి ఈ విద్యుత్ ప్రవాహానికి అయస్కాంత క్షేత్రం మధ్య సంబంధాన్ని ఏంటిది బయోట్-సవార్ట్ నియమం కదా మనం నిరూపించవచ్చు. మరి బయోట్-సవార్ట్ నియమం ఏం చెప్తుంది, అయస్కాంత క్షేత్రం డిబి అనేది ఎక్కడ ఏర్పడుతుంది, r దూరంలో ఉన్న ఒక వాహకం గుండా I అనే విద్యుత్ ప్రవహించినట్టయితే r దూరంలో P బిందువు వద్ద ఈ dBని మనం కనుగొనాలి. ఏం కనుగొనాలి, dBని కనుగొనాలి. మనం dBని కనుగొనాం కదా. dB అనేది అయస్కాంత క్షేత్రం. సో అయస్కాంత క్షేత్రానికి మరియు ఈ విద్యుత్ ప్రవాహానికి మధ్య సంబంధం అనేది తెలియడం జరుగుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒక వాహకం గుండా I అనే విద్యుత్ ప్రవహించినట్టయితే r దూరంలో P బిందువు వద్ద అయస్కాంత క్షేత్రం ఏర్పడితే ఈ I యొక్క వాహకంలో స్వల్పాంశ పొడవు లేదా అల్పాంశ పొడవు DL తీసుకున్నట్టయితే DL మరియు ఆర్ల మధ్య కోణం తీటా అయినట్టయితే ఈ మొత్తంలో ఏమవుతుంది, ఈ dB అనేది ఈ యొక్క వాహకం గుండా అంటే ప్రవాహక మూలకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి Iకి అనులోమానుపాతంలో ఉంటుంది. మరియు ఇంకేంటిది అల్పాంశ ఈ యొక్క ప్రవాహ మూలకము యొక్క అల్పాంశ పొడవు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. మరియు డిఎల్ మరియు ఆర్ల మధ్య ఉన్నటువంటి కోణం ఏదైతే కోణం ఉందో ఈ తీటా సైన్ తీటాకి కూడా అనులోమానుపాతంలో ఉంటూ డిఎల్ నుండి పి బిందువు మధ్య గల దూర వర్గానికి మాత్రం ఎట్లుంటుంది విలోమానుపాతంలో ఉంటుంది అని తెలిపేదే బయోట్-సవార్ట్ నియమము. దాని ఆధారంగా తీసుకొని మనం ఏంటిది ఈ యొక్క dBకి మనకు సమీకరణాన్ని రాబడతాము. dB ఈక్వల్ టు 1/4πε0 ఐడియల్ సైన్ థీటా బై r². ఇది బయోట్-సవార్ట్ నియమం. 4 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత దానికంటే ముందు చెప్పినటువంటి ఐన్స్టాయిన్ ప్రాముఖ్యత మాత్రం
2 మార్క్స్ క్వశ్చన్, మనకు చాలా సార్లు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో అది 2 మార్క్స్ క్వశ్చన్. బయోట్-సవార్ట్ నియమం అనేది 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ మనకు ఆంపియర్స్ లా అనేది ఆంపియర్ నియమం ఉంది. సో ఆంపియర్ నియమాన్ని తెలిపి దాని యొక్క సమీకరణాన్ని కూడా తీసుకురమ్మని అడుగుతాడు మనకు. అది కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. ఏంటిది ఆంపియర్ నియమం అంటే ఏంది, ఆంపియర్ నియమాన్ని తెలపండి అంటే, సో మనం ఫస్ట్ ఆంపియర్ నియమాన్ని తెలుసుకుందాం, కానీ దాని సమీకరణాన్ని రేపటి క్లాసులో రాపిద్దాం. ఓకేనా. సో ఆంపియర్ నియమము, సో ఆంపియర్ నియమం ఏం చెప్తారంటే, విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ, విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ సంవృత పరిపథంలో విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ సంవృత పరిపథంలో అయస్కాంత ప్రేరణ అంటే బితో సిస్టమ్. అయస్కాంత ప్రేరణ బి మరియు అల్పాంశ పొడవు అంటే ఇంతకుముందు తీసుకున్నాం కదా, అల్పాంశ పొడవు లబ్ధం, అల్పాంశ పొడవు డిఎల్ లా అదిశా లబ్ధం మ్యూనాట్ ఐకి సమానము. మ్యూనాట్ అలా అల్పాంశ పొడవుల లబ్ధం దేనికి సమానం అంట, మ్యూనాట్ ఐకి సమానము. దీన్ని ఏమంటామంటే ఆంపియర్ నియమం అని చెప్తుంది. అంటే ఒక విద్యుత్ ప్రవాహ వాహకం చూసినట్టయితే అదేంటి సంవృత పరిపథం. సంవృత అంటే మూసి ఉన్న పరిపథంలో అయస్కాంత ప్రేరణ మరియు దాని అల్పాంశ పొడవుల రెండిట్ల లబ్ధం దేనికి సమానం అంట, మ్యూనాట్ ఐకి సమానము అని చెప్తుంది. లేదా దీని డెఫినేషన్ ఇంకో రకంగా చెప్పుకోవాలి. ఏంటిది, సేమ్ ఇదే, విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ సంవృత పరిపథంలో ఈడే మనం అయస్కాంత ప్రేరణ బి మరియు ఏంటిది అల్పాంశ పొడవు డిఎల్ లబ్ధం అన్నాం కదా. సో ఈడేమంటామంటే విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ సంవృత పరిపథంలో రేఖీయ డిబిఎల్ యొక్క రేఖీయ సమాకలని డిబిఎల్ యొక్క రేఖీయ సమాకలనం దేనికి సమానం అంట, మ్యూనాట్ ఐకి సమానం. రేఖీయ సమానం మ్యూనాట్ ఐకి సమానము. సో ఈ డెఫినేషన్ రాసిన ఒకటే, ఈ డెఫినేషన్ రాసిన, ఈ రెండు డెఫినేషన్ల ద్వారా మనం ఏం రాస్తాము, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబిఎల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ యొక్క రేఖీయ సమానం దేనికి సమానము, మ్యూనాట్ ఐకి సమానము. దీన్ని ఏమంటారు, ఆంపియర్ నియమము అని అంటారు. దీన్ని ఏమంటారు, ఆంపియర్ అనే శాస్త్రవేత్త నిరూపించింది. కాబట్టి ఏమని చెప్పిండు, ఒక విద్యుత్ ప్రవాహ వాహకం తీసుకున్నాడు, దాని చుట్టూ సంవృత పరిపథంలో మూసిన పథంలో ఏమవుతుందంట, రెండు డెఫినేషన్లు ఉన్నాయి. అయస్కాంత ప్రేరణ అనేది మరియు దాని అల్పాంశ పొడవుల అదిశా లబ్ధం దేనికి సమానము, మ్యూనాట్ ఐకి సమానం అన్నాడు. అంటే అయస్కాంత ప్రేరణ బి, అల్పాంశ పొడవు అయింది డిఎల్, వీటి రెండిట్ల లబ్ధం దేనికి సమానం అంటే బి డిఎల్, ఈ రెండిట్ల లబ్ధం దేనికి సమానం అన్నాడు, మ్యూనాట్ ఐకి సమానం అన్నాడు. లేదా విద్యుత్ ప్రవాహ వాహకం చుట్టూ సంవృత పరిపథంలో బిడిఎల్ యొక్క రేఖీయ సమీకరణం అంటే ఇగో ఈ సంవృత పరిపథం అంటే మూసి ఉంది కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. రేఖీయ సమీకరణం దేనికి సమానము, మ్యూనాట్ ఐకి సమానం. సో బిడిఎల్ యొక్క రేఖీయ సమీకరణం అనేది మ్యూనాట్ ఐకి సమానం. సో ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ ఈక్వల్ మ్యూనాట్ ఐని మనము సమీకరణాన్ని రాబట్టాలా. మరి ఏ విధంగా రాబడతాం అనేది రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఇది కూడా మనకు చాలా సార్లు 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్. ఏంటిది,
ఆంపియర్ నియమం అంటే ఏంటి, ఆంపియర్ నియమాన్ని సమీకరణాన్ని ఆంపియర్ నియమాన్ని తెలిపి దాని యొక్క సమీకరణాన్ని రాబట్టండి అని కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుంది. ఓకేనా. ఈ రోజు క్లాస్ లో ఐ స్టార్ ప్రాముఖ్యత తీసుకున్నాం. బయోట్ సవర్ట్ నియమం వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతకుముందు 4 మార్క్స్ లేకపోతే ఆ క్వశ్చన్ లేకపోతే నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఐ స్టార్ట్ ఆంపియర్ లా అంటే ఆంపియర్ నియమం తెలిపి దాని యొక్క సమీకరణాన్ని ఉత్పాదించడం. సో ఆంపియర్ నియమం అయితే ఏంటిది ఈ విధంగా చెప్పవచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడల్ ఈజ్ ఈక్వల్ μ0 I కి సమానం అనేది తెలిపేదే ఆంపియర్ నియమం తెలియజేస్తుంది. ఓకేనా. మళ్ళీ రేపటి క్లాస్ లో మనం ఈ యొక్క ఆంపియర్ యొక్క సమీకరణాన్ని ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ μ0 I అనేది ఏ విధంగా అనేది వచ్చిందో క్యాలిక్యులేషన్ అనేది రేపటి క్లాస్ లో తెలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ.